ఒక తెలుగువాడు. అది ఎటువంటి తెలుగువాడు? ఒక అత్యద్భుతమైనటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. తెలుగు అంటే ప్రాణం. తెలుగు ఉచ్చారణకి ఎవరయ్యా అంటే అద్భుతంగా ఉచ్చరించగలిగిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదట మనకు వచ్చేది ఎన్టీ రామారావు గారు వస్తారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి ఉచ్చారణ అద్భుతమైనటువంటి వాడు. మరొక తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్గా నిలబడ్డప్పుడు వద్దు, నా తెలుగువాడికి ఎదుర్కొన్నా నేను అభ్యర్థిని నిలబెట్టను, ఎందుకంటే అక్కడున్నా ఇక్కడున్నా తెలుగువాడు తెలుగువాడే అని సగర్వంగా అభ్యర్థిని నిలబెట్టకుండా పివి నరసింహారావు గారికి మార్గం సుగమం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజలు చాలా మత్తుకి ఇది అలవాటైపోయి తమిళనాడు నుంచి వార్నిష్ తాగటం నేర్చుకుని కొన్ని వందల డెత్స్ అడుగుతుంటే ఇలా కాదు, ఈ అబ్కారీ సిద్ధాంతాన్ని ఒక ప్రాసెస్ చేయాలి సామాన్య మానవుడికి. అంటే ఒక స్పీచ్లో రామారావు గారు అద్భుతమైన మాట అన్నారండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, అబ్కారీ విధానాన్ని గురించి ఎందుకు చెప్తున్నారని మీరు అడిగితే దానికి నా సమాధానం ఒకటి. ఏమండి, మనం కనుక ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టినట్లయితే తాగుడిని ప్రోత్సహించినట్టు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ రైల్వే కూలీస్ దగ్గరికి వెళ్ళి అడుగు, లారీలు గూడ్స్ లారీలో బస్తాలు వస్తే ఆ బస్తాలు మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన వాడిని అడుగు, ఓ 10 రూపాయలు పెట్టి తాగుతాడు, నిద్రపోతాడు, మరుసటి రోజు మళ్ళీ పనికి వస్తాడు. నీలాగా నాలాగా ఆఫీసులో కూర్చున్న వాడిని అడక్కు, శారీరక శ్రమకి ఎందుకు అతను తీసుకుంటున్నాడు. 100 రూపాయలు సంపాదిస్తే వాడు 70 రూపాయలు ఖర్చు పెట్టడం కాదు నాకు ఇష్టం, 10 రూపాయలు హాయిగా ఆయన శ్రమని పోగొట్టుకుంటాడు. నేను చూస్తున్నది పాజిటివ్ యాంగిల్ అన్నారు. హ్యాట్స్ ఆఫ్. నా కళ్ళతోటి నేను చూశాను. తమిళనాడులో ఇంకా చాలా చోట్ల మురుగు కాలువల నుంచి డ్రైనేజీలోకి దిగేటటువంటి వాళ్ళు ఉన్నారండి. అయ్యా, వాళ్ళు కూడా పొద్దున్నే కొంచెం వేసుకువెళ్తారండి. మనం విడిచిన మలమూత్రాలని వాళ్ళు తీయాలంటే ఇంత ఆలోచన, సమగ్రమైనటువంటి ఆలోచన లేక ఏనాడు రామారావు గారు ఏ పాలసీని ప్రారంభించలేదు. ఒక ముఖ్యమంత్రిగా 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం దగ్గర నుంచి అధికారం వరకు తీసుకురావటం ఒక ఎత్తు అయితే, అనేక సంక్షేమ పథకాలు పెట్టడం ఒక వంతు అయితే, ఆ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచడం ఒక వంతు అయితే, మరొకటి ఏమిటంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే కాదు, మొత్తం అందరూ మధ్య, నాయకులందరి మధ్య ఒక ఐక్యత ఉండేటప్పుడు మాత్రమే దేశ సమృద్ధి మనకి సాధ్యపడుతుంది అని చాలా ఆలోచించి భారతదేశంలో ఉండే నాయకులందరినీ ఒక్క తాటి మీదకి తీర్చిన ఏకైక వ్యక్తి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి, యేచూరి వారి దగ్గర నుంచి, ఏ పార్టీ వారినైనా సరే అందరూ పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి వారు ఆయన. 1970 కూడా కాదు, 1968లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరూ మమ్మల్ని మద్రాసీలు అనేవాళ్ళు. అంటే హిందీ వాళ్ళకి 4 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయని, తమిళనాడు వేరు, తెలుగు వేరు, కన్నడ వేరు, కేరళ వేరు, అంటే మలయాళం వేరు అనేది వాళ్ళకి తెలియదు. ఈ భాషలు 4 వేరువేరుగా ఉన్నాయని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏమిటి, మద్రాస్ ప్రావిన్స్, కేవలం మేమందరం మద్రాసీలో. ఒరే బాబు మాది తెలుగులో అంటే ఎవడు ఏ మద్రాసీ హే అనేవాళ్ళు. కానీ కాదు, తెలుగు అనే ఒక భాష ఉంది. ఆ భాష అత్యున్నతమైనటువంటి భాష, 56 అక్షరాలు కలిగినటువంటి ద రిచెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్.
హాల్డన్ అన్నారు ఆయన, జేబీ హాల్డన్. ఆయన ఏమన్నారంటే ప్రపంచం అంతటికీ లింక్ భాషగా ఉండగలిగినటువంటి భాష ఏది అంటే తెలుగు. ఎందువల్ల అంటే అన్ని అనుస్వారాలు, ఏ భాషనైనా స్వచ్ఛంగా మనం ఉచ్చరించగలం. ఈ ఇంత శక్తి కలిగిన భాష తెలుగు అని వేనోళ్ళ ప్రజలు గుర్తించినటువంటి భాషని కేవలం మద్రాసి అని వాళ్ళు నిర్లక్ష్యంగా మమ్మల్ని పిలిచేటప్పుడు, మేము సఫర్ అయినప్పుడు ఒక్క ఎన్టీఆర్ లేచి నిలబడి, నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్, మేము ఆంధ్రులం, మేము మాట్లాడేది తెలుగు అని ప్రపంచానికి ఈరోజు అవును చాటి చెప్పింది. తెలుగు వాళ్ళకి మన జాతిని ఆకాశంలో నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్.